హలో డియర్ ఫ్రెండ్స్, చాలా మంది ఈ మనీ బౌల్ ని వ్యాపార స్థలంలో ఒకటి పెట్టుకోవచ్చా, కంపెనీల్లో పెట్టుకోవచ్చా, ఫ్యాక్టరీస్ లో పెట్టుకోవచ్చా, లేదా హౌస్ పెద్దదైతే ఇంకొంచెం పెద్ద బౌల్ పెట్టి ఎలా పెట్టొచ్చు అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఈ మనీ బౌల్ గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం, పార్ట్ 1. ఇది పార్ట్ 2 ఇంకా క్లియర్ గా డెప్త్ గా చెప్పడం జరుగుతుంది. నా పేరు హోపోనోపోనో ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ ఫిబ్రవరి నెల 8వ తారీఖున హైదరాబాద్ లో అత్యంత కోటీశ్వర్లు అయ్యే క్లాస్ ని మనం రిచ్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. ఇది ఒక కోటీశ్వర్లు అయ్యే ఆకర్షించే క్లాసే కాకుండా, దీంట్లో మనం చిన్ననాటి నుండి ఈ డబ్బు ఇప్పుడు ఎందుకు రావట్లేదంటే, ఆ డబ్బు పట్ల ఎవరో మాట్లాడుతూ ఉంటే వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్తామా, ఏం చేసుకుంటాం వెళ్ళేటప్పుడు అనే మాటలు ఆ సమయంలో మనం వినడం ద్వారా నిజమే అనిపిస్తుంది. అవి బ్లాక్స్ కింద ఏర్పడతాయి. డబ్బు ఏం చేసుకుంటాం, ఆస్తులు ఏం చేసుకుంటాం, ఇవన్నీ ఏం చేసుకుంటాం, వెళ్ళేటప్పుడు కట్టుకెళ్ళిపోతామా అని మనం ఎక్కువగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతున్న మాటలు వినడానికి ఆ సమయానికి బానే ఉంటుంది. దాని తర్వాత ఆ ఇంట్లో ప్రతి కార్యక్రమానికి ఉదయం నుంచి రాత్రి దాకా ఆహారం కోసం గాని, హౌస్ రెంట్ కోసం గాని, బండి పెట్రోల్కే గాని, కారు డీజిల్కే గాని, ఫ్లైట్ లో వెళ్ళటానికే గాని, ప్రతిదీ పిల్లల్ని చదివించుకోవటానికే గాని, ఈఎంఐలు పే చేయటానికే గాని, ఈ మాటలు ఎవరైతే చెప్పారో వెళ్ళేటప్పుడు కట్టుకెళ్ళిపోతామా ఇవన్నీ అన్న వ్యక్తులు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని అడగండి. ఈ డబ్బు పట్ల వ్యతిరేకతను సృష్టించటమే వాళ్ళ పని. ఎందుకు? కొంతమంది వాళ్ళు మాత్రమే బాగుపడాలి, వేరే వాళ్ళకి అవి రాకుండా కోరుకోకుండా నిజమే కదా అని మానేటి ఒక ఆలోచన రప్పించడం కోసం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఈ అభివృద్ధి చెందుతున్న ఈ గొప్ప ప్రపంచంలో ప్రతిదీ డబ్బే నడిపిస్తుంది. ఎవరు కాదన్నా అవునన్నా వాళ్ళ వ్యక్తిగత హక్కు వాడుకుంటుంది. కానీ డబ్బు కాకుండా ఇంకేం నడిపిస్తుందో, ఉదయం లేచిన కాడి నుంచి వేరే దేశానికి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో వెళ్లాలన్నా, ఒక 7 స్టార్ రెస్టారెంట్ లో ఒక చిన్న కాఫీ తాగాలన్నా, లేకపోతే మీరు ఒక సంతోషాన్ని అనుభవించడానికి మీకు కావలసిన థింగ్సే కానీ ఏది కావాలన్నా మనీ కాకుండా మరి దేని ద్వారా పని అవుతుందో ఒకసారి ఆలోచించండి. పెద్ద పెద్ద ప్రపంచ కుబేరులు వాళ్ళు డబ్బుని పెద్ద మొత్తంలో ఎందుకు ఆకర్షిస్తున్నారు? ఒక 10% మాత్రమే ఉండే ప్రపంచంలోని ప్రపంచ కుబేరుల దగ్గరికి మిగతా 100 కోట్ల మంది దగ్గర ఉన్న ఆ కొద్దిపాటి డబ్బు కూడా ఎగిరిపోతుంది వాళ్ళ దగ్గరికి. కారణం, వాళ్ళు ఉదయం లేస్తే నెగిటివ్ మాట్లాడరు. ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, మరొక కంపెనీ పెట్టి మరో 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఈ డబ్బుతో ఇది చేయాలని ఆ డబ్బు ప్రపంచంలో ఆ డబ్బు పట్ల ఇష్టాన్ని, ప్రేమని వ్యక్తం చేస్తూ 10% దానం చేస్తూ అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ మేలు చేస్తూ విశ్వ నియమాలు పాటించడం ద్వారా, ఆ విశ్వ రహస్యాలు గురువుల ద్వారా వాడు ఆకర్షించి మనసంతా దాని మీద కేంద్రీకరిస్తూ చేయటం ద్వారా ఈ కోటీశ్వర్ల జాబితా అలా ఉండిపోతుంది, లాస్ రాకుండా వాళ్ళకి. అలాంటి కోటీశ్వర్ల క్లాసులో ఆ ప్రపంచ కుబేరులు ఎలా ఆకర్షించారు, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధల్ని వదిలిపెట్టి ఏం చేయాలో డెప్త్ గా అక్కడ విజువలైజేషన్ చేయించడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ చేయించడం జరుగుతుంది. క్రియేషన్ బుక్ లో ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాయాలి, ఏ టైంలో రాయాలి, ఎన్ని కోరికలు రాయాలి, ఎన్నిసార్లు రాయాలి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఇప్పుడు చెప్పాను కదా, డబ్బు పట్ల వ్యతిరేకత పెంచేశారు. ఇంట్లో ప్రతిరోజు బాధలే మాట్లాడుతూ ఉంటారు, సమస్యలే మాట్లాడుతూ ఉంటారు, డబ్బు మంచిది కాదని మాట్లాడుతూ ఉంటారు. దాంతో సర్వం కోల్పోతున్నారు. అలా కాకుండా ఎలా మాట్లాడాలి, ఎలా ఆ లక్షల కోట్ల నిధిని మనం ఆకర్షించాలి, ఆ సీక్రెట్స్ ఏంటి, అలా ఆ పట్టి పీడిస్తున్న ఆ నెగిటివ్స్ చిన్నప్పటి నుంచి వేదన చెంది ఏడ్చి ఎక్కడో అవమానపడటం ద్వారా క్లాట్స్ ఏర్పడి బాడీలో ఫ్రేమ్స్ కింద తయారైపోయి కొన్ని కోట్లలో ఆ ఫ్రేమ్స్ అడ్డుపడి ఈ రోజున ఎంత ట్రై చేస్తున్నా డబ్బు రావట్లేదు. ఈ ప్రధానమైనటువంటి ఆ నెగిటివ్ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరుగుద్ది. తీసేస్తూ చిన్నప్పటి నుంచి నెగిటివ్ పట్ల వీళ్ళు పేరుకుపోయిన ఆ కొండ లాంటి ఆ ఫ్రేమ్స్ అనే నెగిటివ్స్ ని క్లీన్ చేసే ప్రత్యేక విధానం తైలంతో 3 టైమ్స్ ఉంటుంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. ఇది అంతా ఫ్రెష్ గా డెప్త్ గా ఉంటుంది అన్నమాట.
సమస్యల నుంచి బయటపడాలి, కోరుకున్న ఒక కంపెనీ CEO కావాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా, అలా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ ప్రపంచంలో ఎంతమంది ఎదిగారు, ప్రపంచంలోనే ఒకళ్ళిద్దరు కాదు. సో ఇలాంటి క్లాస్ కి మనం అటెండ్ అవుతాం ద్వారా ఎన్నో సీక్రెట్స్ తెలుస్తాయి. ఆ రోజంతా ఆ విశ్వశక్తి ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ సబ్ కాన్షియస్ మనసుకు చేరి దాన్నే పట్టుకుంటుంది. ఈ క్లాస్ లో ప్రతి ఒక్కరికి సమయం కేటాయించి ప్రత్యేకంగా వాడి సమస్యలకు పరిష్కారాలు ఇవ్వటమే కాకుండా అక్కడ కొన్ని ప్రాక్టికల్స్ చేపిస్తూ ఏంజల్స్ జవాదిపడి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా క్రియేషన్ బుక్స్ అట్లా ఉంటాయి. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే విధానం ఈ క్లాసు. ఆ సమస్యల సుడిగుండ నుంచి విశ్వశక్తి యొక్క ఏంజల్స్ ప్రొటెక్షన్ పొందటమే కాకుండా సమస్యల తాటికి, అంటే ఆ ఒక సమస్య వచ్చినా సరే నిలబడేలాగా, దాన్ని క్లియర్ చేసుకునేలాగా ఆ శక్తి సామర్థ్యాలు పెంపొందించుకునే ఆ విధి విధానాలన్నీ కూడా ఈ క్లాస్ లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడలో మనం ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ ఆంధ్ర సైడ్ విజయవాడకి దగ్గరగా ఉన్న వాళ్ళంతా ఈ క్లాస్ కి అటెండ్ కావచ్చు. ఇంకా అంతేకాకుండా మనం 1-to-1 విడివిడిగా ప్రత్యేకంగా ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా పర్సనల్ గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. డైరెక్ట్ గా మీరు ఆఫీస్కి వచ్చి మీకు మాత్రమే విడిగా పర్సనల్ గా స్పెషల్ బిజినెస్ క్లాసా, మ్యారేజ్ కోసమా, ఇంకా సమస్యల నుంచి బయటపడడం కోసం ఒక కంపెనీ పెట్టి అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదిగే ఒక బిజినెస్ మెన్ క్లాస్మా, ఏ క్లాస్ కోసమైనా సరే మీరు పర్సనల్ గా కూడా జాయిన్ కావచ్చు. ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఈ మనీ బౌల్ అనేది పార్ట్ 2 వీడియో. ఈ మనీ బౌల్ లో వ్యాపార స్థలాల్లో, వ్యాపారం చేసే ప్లేసెస్ లో ఎలా పెట్టుకోవాలి అని చాలా మంది అడిగారు. ఇంట్లో కూడా మాది చాలా పెద్ద ఇల్లు, చిన్న బౌల్ కాకుండా పెద్దది పెట్టుకోవచ్చా, అది ఎన్ని రోజులు ఉంచాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి, మన మైండ్ ఎలా ఉండాలి, మనం ఎలా కోరుకోవాలి, ఈ మనీని ఆకర్షించే మనీ బౌల్ యొక్క ప్రత్యేకత ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం కొన్ని విషయాలు ఇది తీసుకోండి. ఇలాంటి పాత్ర కూడా గాజుదాయి ఉంటే తీసుకోవచ్చు. సో ఈ సైజ్ కూడా తీసుకోవచ్చు. మనం దీని అంటే రైస్ తీసుకున్నాం. సో క్యాండిల్, విశ్వజ్యోతి, విశ్వ సింబల్ అన్నమాట, ప్రొటెక్షన్ సింబల్. ఆ క్యాండిల్ కూడా పెట్టుకోవచ్చు. నైట్ టైం అని చేయొచ్చు, మార్నింగ్ స్నానం చేసిన తర్వాత, ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత ఎప్పుడైనా ఇది చేయవచ్చు. దీనికి కావాల్సింది ఏంటి, ముందుగా మనం ఒక బౌల్ నిండా కళ్ళుపు తీసుకుని, ఇది ఒక ఈశాన్య మూల, మీరు ఒకవేళ మీరు బెడ్రూమ్ లో కూర్చొని ఇది చేయాలనుకుంటే బెడ్రూమ్ లో కూడా ఈ యొక్క కళ్ళుపు బౌల్ పెట్టుకోవాలి, పింగాణి గాని గాజు గాని. సో వ్యాపార స్థలంలో అయితే ఇంత పెద్ద బౌల్ పెట్టుకోవచ్చు. అది గాజుతో మాత్రమే అయి ఉండాలి, లేదా పింగాణి అయి ఉండాలి. ఇలా వ్యాపార స్థలం ఉంది, చాలా పెద్ద స్థలం ఇది, వ్యాపారం అంటే ప్లేస్, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, బిజినెస్ ఏదైనా కావచ్చు, ఇలాంటిది పెట్టవచ్చు. సో ఇది మీకు చూపించడం కోసం నేను తీసుకున్నాను. కావలసిన ఐటమ్స్ ఏంటంటే ఒక రైస్, మన రెగ్యులర్ గా ఇంట్లో వండుకునే రైస్ ఏదైనా తీసుకోవచ్చు, బౌల్ని బట్టి ఆ బౌల్కి సరిపడా తీసుకోవచ్చు. తర్వాత మనకు కావలసినటువంటి 10 రూపీస్ కాయిన్స్, 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఎన్నైనా తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలని రూల్ ఏం లేదు. తర్వాత లవంగాలు 11, నల్ల మిరియాలు 11 అట్లా తీసుకోవాలి. ఈ దాల్చిన చెక్క ఇట్లా రౌండ్ గా ఉన్నాయి తీసుకోవాలి. ఇలా రౌండ్ గా ఉన్నాయి. 3 నుంచి 4, 5 ఎన్నైనా తీసుకోవచ్చు. సో తర్వాత బిర్యానీ ఆకులు కొన్ని తీసుకోవచ్చు. దీని చుట్టూ రౌండ్ గా ఎన్ని పడతాయో, మీరు పెద్ద బౌల్ పెడితే పెద్ద బౌల్ రౌండ్ గా ఎన్ని పడితే అన్ని పెట్టవచ్చు, రౌండ్ తిరిగి రావాలి. తర్వాత కొంత మనీ కావాలి. మీ దగ్గర 1 రూపీ ఉన్న నోట్స్, ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి, సరిపోతాయి. ఇంకా అటాక్ చేయడానికి మన దగ్గర 500 నోట్స్ బండిల్స్ ఉన్నాయి, లేకపోతే 200 ఉన్నాయి, 10 రూపీస్ ఉన్నాయి. ఈ ఏమి లేకపోయినా 1 రూపాయి కాయిన్ ఉన్నా సరే ఇందులో వేసేయచ్చు. దానికి ఏం నెగిటివ్ గా ఫీల్ అవ్వద్దు, నామోషిగా ఫీల్ కాదు. మన మైండ్ సంపదను ఆకర్షించాలి అంతే. 100 నోట్లు పెట్టేసేసి ఇంకా వాళ్ళకే వచ్చేదేమో మాకు రాదేమో అంటానికి లేదు. నేను ఇక్కడ చూపించాలి, బిజినెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి నేను అన్ని పెడుతున్నాను. మీ దగ్గర ఎన్నుంటే అన్నీ పెట్టండి. 1 రూపాయి అయినా సరే అందులో పెట్టచ్చు, దానికి ఏం నామోషి ఫీల్ కాకూడదు. 1 రూపాయి కూడా మనీనే, 1,00,000 కోట్లు కూడా మనీయే. అయితే నెగిటివ్ గా, గిల్టీగా ఫీల్ కాకూడదు. మన మనసు చాలా హ్యాపీగా ఉండాలి. మీకు చెప్పాను, జవాది పొడి రాసుకుని ఫ్రెష్ అయిపోయి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. అది ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే. సో అమ్మాయిలు అయితే
మీరు స్నానం చేసిన తర్వాత కంపల్సరీగా ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే చేయాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్న జవాది పొడి మీరు రాసుకుని ఈ జవాది పొడి కూడా దీంట్లో వేయాలి. అప్పుడు ఈ స్మెల్ కి మనీ ఆకర్షణ జరుగుతుంది అనమాట. సో మనం ఇంటర్నేషనల్ పరంగా ఒరిజినల్ ఏంజల్స్ జవాది పొడి తీసుకొచ్చాం. దీనికంటే ఒక 6 times 7 times పెద్దగా ఉంటుంది. అది కెమికల్ లేని ఒరిజినల్ పొడి అవుతుంది. సో ఇవన్నీ మనం మనీ ప్లస్ రైస్ ప్లస్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. వీటితో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందు మీరు ఫ్రెష్ అయిపోయారా? చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో కామ్ గా చాలా హ్యాపీగా మనసుని రిలాక్స్ చేయాలి. చిరునవ్వుతో పాత గొడవలు, నిన్నటి దాకా ఉన్న సమస్యలు, ఈ క్షణం క్రితం ఉన్న సమస్యలన్నీ వదిలిపెట్టేయాలి. లోపలంతా ఎంటీ చేసేయాలి. మైండ్ లో ఫ్రెష్ గా హ్యాపీగా మీరు ఒక కోటీశ్వరుడుగా మాత్రమే మీ మైండ్ ని రెడీ చేయాలి. అట్లా సంసిద్ధులైన తర్వాత ఒక బౌల్ నిండా రైస్ తీసుకోండి. రైస్ తీసుకుని చుట్టూ బిర్యానీ ఆకులు ఇవి పెట్టేటప్పుడు ఈ రైస్ పట్టుకుని చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ద్వారా నా చుట్టూ రక్షణగా ఉంచి నాకు రావాల్సిన మనీని ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచంలో దాచి ఉంచిన ఆ నగదును సంపదలను తాకి 1000 రెట్లు నా యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఇప్పుడు నేను చేయబోతున్నానో మనీని ఆకర్షించే అట్రాక్షన్ కార్యక్రమం ఈ ప్రపంచంలో సంపదలను తాకి 1000 రెట్లు నా దగ్గరికి తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక్కొక్కటి బిర్యానీ ఆకు గుచ్చేటప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు పెద్ద బౌల్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ పెట్టాలన్నమాట. ఇన్నే పెట్టాలని రూల్ ఏం లేదు. బౌల్ చుట్టూ సరిపడా ఎన్ని ఆకులు వస్తే అని పెట్టచ్చు. ఇట్లా పెట్టిన తర్వాత ఇవి దాల్చిన చెక్కలు అని చెప్పాను, రౌండ్ గా ఉండేది తీసుకోవాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనం ఈ హోపోనోపోనో ఎందుకు చెప్తున్నాము? డబ్బుని నేను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే చెడుని క్లీన్ చేయమని చెప్పేసి హోపోనోపోనో శ్రద్ధగా చెప్తూ చేయాలి. తర్వాత మనం ఈ యొక్క లవంగాలు రౌండ్ గా పెట్టుకోవాలి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అట్లా మిరియాలు, లవంగాలు ఇట్లా రౌండ్ గా పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత ఈ కాయిన్స్, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే ఆ బౌల్ ని బట్టి పెంచొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. తర్వాత మనం 500 నోట్స్, మన దగ్గర 10 రూపీస్ ఉన్నా పెట్టొచ్చు. దానికి డబ్బు రాదు అన్న ఆలోచన మీరు మైండ్లోంచి తీసేయాలి. 1 రూపాయి అయిన డబ్బే, 1,00,000 కోట్లైన డబ్బే. రూపాయి పెట్టినా అది మనీనే, అంతే ఉంది, అదే పెట్టొచ్చు, దాన్ని గిల్టీగా ఫీల్ కావద్దని చెప్పాను. చాలా హ్యాపీగా కోటీశ్వరుడుగా మాత్రమే ఆలోచన ఉండాలి. Dear money, I'm sorry. Please forgive me. Thank you, I love you. I'm sorry. Please forgive me. Thank you, I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you, I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you, I love you. Dear money, I'm sorry. Please forgive me. Thank you, I love you. అట్లా ఇంకా కూడా పెద్ద బౌల్ ఉన్నప్పుడు రౌండ్ గా కూడా పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టొచ్చు, సైజుని బట్టి, బౌల్ని బట్టి. నేను చిన్నది మీకు చూపించడం కోసం వీడియోలో ఇది పెట్టాను. ఇందాక మీకు చూపించాను, పెద్ద బౌల్ తీసుకోవచ్చు, ఇలాంటిది కూడా తీసుకోవచ్చు. గాజు పింగాణి మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ గా రైస్ వేసేసి ఆ తర్వాత ఇలా పట్టుకుని మనం కోరుకుని ఇవన్నీ హోపనోపన పెట్టేసి చెప్తూ పెట్టేసి ఇలా ఈ బౌల్ ని ఇలా పట్టుకోవాలి. బిజినెస్ చేసే మీ క్యాష్ కౌంటర్ పైన పెట్టొచ్చు, అది చూసుకోండి. మీరు పెట్టే మనీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదే ఇంట్లో అయితే ఇది డైనింగ్ హాల్లో మధ్యలో పెట్టొచ్చు.
లేదు మీ టీవీ సెల్ఫ్ లో చిన్న పిల్లలకు అందకుండా హైట్ లో పెట్టొచ్చు. అయితే గాజు అద్దం క్లోజ్ చేసి మాత్రం ఉండకూడదు, ఎందుకంటే అట్రాక్ట్ చేయాలి కదా. అద్దాలు క్లోజ్ చేసి లోపల పెట్టామనుకో అట్రాక్షన్ జరగదు. దీని అట్రాక్షన్ మనీ బయట ప్రపంచంలో దాచి ఉంచిన నగదును లాక్కొస్తుంది. మనం ఇప్పుడు చెప్పేటటువంటి హోపనోపనో గాని ఏంజల్స్ ని అడగటం గాని ప్రపంచంలో దాచి ఉంచిన నిధులను నా యొక్క అట్రాక్షన్ బౌల్ తాకి 1000 రెట్లు తిరిగి నా ఇంటికి వస్తుంది, నా వ్యాపారానికి వస్తుంది. అట్లా మీరు చెప్పే పద్ధతి అన్నమాట ఈ బౌల్ రెడీ చేయడం. డియర్ యూనివర్స్, ఈ ప్రపంచంలో ఈ యొక్క భూమిలో అనేక రూపాల్లో ఎప్పటి నుంచో దాచి ఉంచిన ఆ నగదను, సంపదలను, సమృద్ధిని నా మనీ అట్రాక్షన్ బౌల్ తాకి 1000 లక్షల రెట్లు తిరిగి నా వద్దకు సులభంగా చేరుస్తున్న ఓ మహోన్నతమైన విశ్వమేధస్, నీకు నా కృతజ్ఞతలు. సంపదలను, డబ్బుని ఆకర్షించే గార్డెన్ ఏంజల్స్ కి నా కృతజ్ఞతలు. నితికా ఏంజల్ అని చెప్పి మీకు ఎంత మనీ కావాలి, ఒక సమస్య మీరు బాధపడుతున్నారు అప్పుల నుంచి, ఆ అప్పులకి సరిపడా డబ్బుల కంటే ఇంకెక్కువ కోరుకోవాలి. ఎందుకని? సపోజ్ మీరు 1 కోటి రూపాయలు కోరుకుంటే మీకు అర్థమవటాన్ని చెప్తున్నాను, అందులో 90 లక్షలు మీరు ఉంచుకోవాలి, 10% దానం చేయాలి. ఎందుకు? ఈ ప్రపంచం నుంచి మనకు వచ్చిన దాంట్లోంచి మనం దానం చేస్తేనే ఈ ప్రపంచంలో సంపదల ద్వారాలు మరిన్ని రెట్లు ఓపెన్ అవుతాయి, ఇంకా ఎక్కువ రెట్లు సంపదను ఆకర్షిస్తాం. అట్లా మనం 90% ఉంచుకుని 10% దానం చేయాలని విశ్వ నియమాల్లో, యూనివర్స్ నియమాల్లో ఉన్నాయి. మనం ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి ఏది కూడా పొందలేము అని రాయబడి ఉంది. అట్లా ఇవ్వండి, పొందండి. మీరు కోరుకునేది ఎక్కువ ఉండాలి, మీ అప్పులు తీరిపోయి డబ్బులు మిగలాలి, ఈ మొత్తం నుంచి 10% దానం చేయాలి, ఇంకా మీకు మిగలాలి, అట్లా కోరుకోవాలి. సపోజ్ మీకు 1 కోటి రూపాయలే కావాలి, 90 లక్షలు మీ దగ్గర ఉండాలి, 10 లక్షలు దానం చేయాలి గురువు ద్వారా, ఇంకా మీ అవసరాలను తీరిపోయేలాగా అంతకు మించి కూడా మీరు కోరుకోవచ్చు. సో ఆ మనీ మీకు అందినట్టు, ఆ ఇబ్బంది పెడుతున్న అప్పులు వాళ్ళని పిలిచి మీరు మొత్తం చెల్లించేసేలాగా రాఫెల్ ఏంజల్ ఆ చెడుని అంతటిని తన ఖడ్గంతో, ఆ యొక్క గోల్డెన్ కత్తితో ఆ చెడు శక్తుల్ని అంతం చేసి, ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని అంతం చేసి మనీ ఫ్లో వచ్చేలాగా ఆ చెడుని క్లీన్ చేసినందుకు రాఫెల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు అంటూ ఆ సమృద్ధిని, సంపదలను, డబ్బును మీ మాటలు తాకాలి. డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా విలువైంది. డబ్బుంటే గౌరవం వస్తుంది, డబ్బుంటే నేను ఉద్యోగాలు ఇస్తాను, డబ్బుంటే నేను కంపెనీ పెడతాను, డబ్బుంటే ఒక ప్యాలెస్ లాంటి హౌస్ కడతాను, డబ్బుంటే మీకు కావాల్సిన ఇంటర్నేషనల్ అత్యంత పెద్ద బ్రాండెడ్ బట్టల దగ్గర నుంచి ఒక 7 స్టార్ హోటల్లో ఒక బఫెట్ డిన్నర్ ఇస్తాను, ఒక మీటింగ్ పెడతాను, అనేక మందికి విశ్వజ్ఞానాన్ని అందించేలాగా నేనే స్పాన్సర్ చేస్తాను, ఒక పెద్ద 7 స్టార్ హోటల్లో నేను అనేక మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతుగా నేను విశ్వజ్ఞానాన్ని అందించడానికి విశ్వ గురువుల ద్వారా నేను అలాంటివి కూడా పెడతానని కోరుకోవటం ద్వారా విశ్వశక్తికి చాలా ఇష్టం. ఎందుకంటే విశ్వ జ్ఞానానికి స్పాన్సర్ చేయటం, ఆ విశ్వ జ్ఞానాన్ని అనేక మందికి అందేలాగా చేయటం కూడా విశ్వశక్తికి చాలా చాలా ఇంట్రెస్ట్. ఆ వ్యక్తిని ఇంకా సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది. అందుకనే మనం ఇవ్వడంలో ఉన్న సంతోషాన్ని వెతుక్కుంటే పొందడంలో ఉన్న సంతోషం విశ్వం చూసుకుంటుంది, ఏంజల్స్ చూసుకుంటాయి, సమృద్ధిగా ఆశీర్వదిస్తాయి. ఆ విధంగా మీకు కావలసిన డబ్బు అందినట్టు, మీకు కావలసిన వ్యాపారంలో ఇప్పుడు కొద్దిగా వస్తుంటే 10% పైనే 100 రెట్లు వస్తున్నట్టు కూడా కోరుకోవచ్చు. భయపడకూడదు. ఎందుకంటే మన కోరికలు విశ్వంలోకి వెళ్ళటానికి మన ఆత్మ ద్వారా మాత్రమే ఆ వైర్లెస్ కనెక్షన్ ఉంది. తిరిగి ప్రపంచాన్ని చైతన్యపరిచి మనీ అట్రాక్షన్ బౌల్ ద్వారా మీరు ఇది తయారు చేసి అట్లా కోరుకుని విజువలైజేషన్ చేసుకోవటం ద్వారా ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవుతుంది. ఇలా ప్రతిరోజు మీరు ఈ బౌల్ పట్టుకుని ఒక 15 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు కూడా చేసుకోవచ్చు. అంతసేపు నా వల్ల కాదు అంటే 10 నిమిషాలు చేయవచ్చు. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటే నెగటివ్స్ ఉన్నట్టు దిష్టి తీసుకుని పడేసేయాలి. ఏ సమస్య ఉన్న ఆ క్షణం మర్చిపోయి దీని మీద దృష్టి పెట్టాలి. డబ్బుని ఆకర్షించాలంటే మనీ బౌల్ ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తూ ఆల్రెడీ మీరు సంపన్నులైనట్టు, సమస్యలను తీర్చేసినట్లు, ఒక పెద్ద కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు, ఆ కంపెనీలో మీరు పెద్ద మనీ బౌల్ పెట్టినట్టు, ఆ మనీ ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలను, నిధి నిక్షేపాలను తాకి 1000 రెట్లు మీకు ఆకర్షించే ఆ బౌల్ ని మీరు పెట్టినట్టు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. రాత్రిపూట చేసేటైతే. పగలైతే ఉత్తరముఖంగా కూర్చుని మనీ బౌల్ రెడీ చేసి మీ హాల్లో కూర్చోవచ్చు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవచ్చు, బెడ్రూమ్ లో కూర్చోవచ్చు, ఏదో ఒక చిన్న టేబుల్ వేసుకుని కూర్చోవచ్చు. అయితే ఇతరులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఏంటిది అని అడగకుండా
నెగిటివ్ గా మిమ్మల్ని మాట్లాడకుండా ఉండటం మాత్రం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ సబ్జెక్ట్, వాళ్ళు అలాగే మాట్లాడతారు. తప్పేమి కాదు, పట్టించుకోకుండా మీరు పని మీరు చేసుకోవాలి. ఇది చేస్తున్నట్టు ఇది చేస్తే డబ్బులు వస్తాయంట అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తే రాదు. ఇది సీక్రెట్, ఈ సబ్జెక్టే సీక్రెట్. మీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు మాత్రమే ఉంచుకోవాలి. ఇతరులకు చెప్పడం ద్వారా ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అది తర్వాత సంగతి. ముందు మీ కోరికలు నెరవేరాలి, మీరు చాలా ముఖ్యం. ఇది సీక్రెట్ గా మీరు మాత్రమే ఉంచుకోవాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకూడదు. చేస్తే మీరు పొందిన జ్ఞానం వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయిపోయి మీకు ఆగిపోతుంది అనమాట, మీ నుంచి అటు వెళ్ళిపోతుంది. ఇది కొన్ని సీక్రెట్స్ అలాగే ఉంటాయి. సో ఇది ఇలా పెట్టుకుని ప్రతిరోజు హైట్ లో పెట్టండి, పిల్లలకు అందకుండా. గాజు అద్దాలు వేయకూడదు, డోర్లు కూడా క్లోజ్ చేయకూడదు. సెల్ఫ్ లో పెడితే కనుక ఓపెన్ చేసి ఉండాలి, ఇది అట్రాక్ట్ చేయాలి. ఇట్లా ప్రతిరోజు కనీసం 10 నిమిషాల నుంచి 45 నిమిషాలు. మీరు పెద్ద బిజినెస్ అయితే అది పెద్ద బౌల్ పెట్టుకోవాలి. ఇట్లా ఎన్ని రోజులైనా ఉంచవచ్చు, ఇదేం పాడవదు. 21 డేస్ ఉంచవచ్చు, 45 డేస్ ఉంచవచ్చు, 90 డేస్ ఉంచవచ్చు. అయితే ఆ బియ్యంలోకి ఎలాంటి పురుగులు చేరకుండా చూసుకోవాలి. వస్తే గనక అవి పడేసేసి మళ్ళా మనం ఈ బియ్యాన్ని వండుకోవడానికి ఉపయోగించుకోవడం. చాలా మంది ఆ క్వశ్చన్లు కూడా నన్ను అడిగారు, సరే 1 నెల అయిపోయింది బియ్యాన్ని మళ్ళీ వండుకోవచ్చా అంటే. ఇది మనీని ఆకర్షించడానికి వాడేసాం, మళ్ళీ మనం వండుకున్నాం అనుకో ఆకర్షించకుండా ఆ మధ్యలో ఆపేసినట్టు అవుతుంది. ఇదేం చేయాలి, మీరు పల్లెటూరు అయితే మీరు జీవరాశులను పెంచుతుంటారు, కోళ్ళని, వాటికి వేసేయచ్చు. లేదు చీమలో ఇంకేవో తింటాయి కాబట్టి దూరంగా దేనికైనా వాడు. ఇతరులు అంటే మీరు మీ ఇంట్లో కాకుండా బయట ఏ అయినా తినడానికి ఉపయోగించవచ్చు. అట్లా జీవరాశులకి కూడా ఉపయోగించవచ్చు, పక్షులకి అట్లా వేసేసేయచ్చు. అవి ఉపయోగించుకోవచ్చు, మనం ఉపయోగించుకోవడం. మనం మనీని అట్రాక్ట్ చేయడానికి పంపించేసాం ప్రపంచంలో, మళ్ళీ దాన్ని తీసుకోకూడదు. అలాగే ఈ బిర్యానీ ఆకులు కాల్చేసేయాలి, కాల్చేసి ఆ పొడి మొత్తం ఊదేసేయాలి. ఇదంతా కూడా పొడి కింద కొట్టేసి ఈ యొక్క దాల్చిన చెక్క పొడిని, ఆ పొడిని ప్రకృతిలోకి వదిలేసేయాలి. ఇదేది కూడా వాడకూడదు. డబ్బులు మాత్రం మీరు వాష్ చేసేసి, నోట్లు కాదు, కాయిన్స్ వాష్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఇవి క్లీన్ గా తుడిసేసి ఉపయోగించుకోవచ్చు. డబ్బుని పడేయొద్దు. కేవలం రైస్ ని ఇతరుల జీవరాశులకు ఆహారం కోసం వదిలిపెట్టాలి. సో ఈ ఆకులు కాల్చేసి ప్రకృతిలోకి వదిలేసేయాలి. అంటే ఆకుల మీద మీ అమౌంట్ ఎంత రాసి కాల్చి ఒక ట్రేలో కాల్చి ఆ పొడి బయట వదిలేసేయండి. ఇట్లా డైరెక్ట్ కాల్చేయొద్దు. ఈ దాల్చిన చెక్క మీద మీరు ఏం చేస్తారు, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసి, అమౌంట్ రాసి కాల్చేసి ఆ బోర్డు పొడి కూడా బయట వదిలేసేయండి. ఇట్లా ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉంచవచ్చు. బియ్యం పాడవకుండా, పురుగులు రాకుండా ఉన్నంత వరకు ఉంచవచ్చు. వచ్చినయా ఆ బియ్యాన్ని తీసుకెళ్లి బయట ఒక ప్లేట్ లో పెట్టేసి పక్షులకు పెట్టవచ్చు, ఇంకా జీవరాశులకి దేనికైనా వాటికి ఉపయోగించవచ్చు. ఈ ఆకుల్ని మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసి, మీ అమౌంట్ రాసి కాల్ చేసి బయట ప్రకృతిలోకి వదిలేసేయాలి. దాల్చిన చెక్క మీద కూడా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీకు ఎంత అమౌంట్ కాల్ రాసి కాల్ చేసి ఆ పొడి కూడా బయటకు వదిలేసేయాలి. ఇప్పుడు 30 డేస్ తర్వాత, 45 డేస్ తర్వాత, 90 డేస్ తర్వాత బియ్యం పాడవకుండా ఉన్నంత వరకు. సో ఇలా చేయండి. ఇది పార్ట్ 2. బిజినెస్ కోసం ఇంట్లో రెండింటికి ఉపయోగించే సెకండ్ వీడియో అన్నమాట ఇది. అట్లా మీరు కోరుకున్న కోరికలు అన్ని కూడా చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ కుటుంబం, మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ మా మహోన్నతమైన విశ్వమేధస్సుని ఒక విశ్వగురుగా ప్రేమతో మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.